పాలమూరు విలన్ కాంగ్రెస్ ఏట. కృష్ణా జలాల విషయంలో బాబు చెప్పినట్టు రేవంత్ ఆడుతున్నాడు. జగన్మోహన్ రెడ్డి చెప్పినట్టు కేసీఆర్ ఆడలే. నేను ఇంతకుముందు చూపించిన కదా చాలా క్లియర్గా తెలంగాణకు జరిగిన అన్యాయం ఏంటన్నది. చూడండి ఒక్కసారిగా. ఇది మీరు చేసిన మెగా కుట్ర. పాలమూరు పోతిరెడ్డిపాడు కాలువ 841 అడుగుల దగ్గర ఉండి వాళ్ళు శ్రీశైలంలో పడ్డ నీళ్ళు పడ్డట్టు తీసుకుపోతున్నారు ఒకవైపున. అదొక వైపున జరుగుతున్నది. ఇంకొక వైపున 804 అడుగుల వద్ద రాయలసీమ ఎత్తిపోతల పథకం సంగమేశ్వరాన్ని కట్టుకున్నారు. 804 అడుగుల దగ్గర మనం ఎక్కడున్నాం? దీన్ని కట్టడానికి మనం సహకరించినాం. పోతిరెడ్డిపాడు సామర్థ్యం పెంచడానికి మనం 10 ఏళ్ళుగా సహకరించినాం. ఇంకొక వైపున మనం కట్టుకుంటున్నటువంటి పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని ఇంతకుముందు 801 అడుగుల దగ్గర ఉంటే దాన్ని 821 అడుగులకు తీసుకుపోయాడు. 801 అడుగుల దగ్గర ఉంటే డెడ్ స్టోరేజ్లో కూడా మనం నీళ్ళు ఎత్తుకోవడానికి అవకాశం ఉంటుండే. తెలివిగా ఏం చేసిండు? ఆంధ్రప్రదేశ్కి సహకారం అందిస్తూ దీన్ని 801 నుంచి 821 అడుగులకు పెంచిండు. కేసీఆర్ చేసిన నిర్వాహకం ఇది. చివరికి ఏమైంది? 841 అడుగుల దగ్గర ఉన్న పోతిరెడ్డిపాడు కాలువ ద్వారా నీళ్లు పడ్డట్టు తీసుకుపోతున్నారు. ఇక మిగిలిన నీళ్ళన్న మనం ఏమైనా తీసుకోవడానికి అవకాశం ఉందేమో అంటే 821 అడుగుల దగ్గర పాలమూరు ఉన్నది, 804 దగ్గర రాయలసీమ ఎత్తిపోతలు ఉన్నది. ఈ నీళ్ళు పడంగానే కింద నుంచి గుంజుతూనే ఉండే. ఇక నీకు నీళ్ళు ఏడుంటాయి అలా? ఎంత దుర్మార్గంగా రాష్ట్రానికి జరిగిన అన్యాయం ఇది. లాస్ట్ 10 ఇయర్స్లో కాంగ్రెస్ అడ్డుకోలేదు దీన్ని, బీజేపీ సైలెంట్గా ఉన్నది. కేసీఆర్ ఒప్పుకున్నాడు, కేసీఆర్ సంతకం పెట్టింది కాబట్టి మేము సైలెంట్గా ఉన్నామని. అటు బీజేపీ అంటుంది, ఇటు కాంగ్రెస్ ఉంటుంది. మరి మీరేం మూమెంట్ తీసుకొచ్చారు దీని విషయంలో? రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద మూమెంట్ తీసుకొచ్చారా? లేదు కదా. ఎందుకంటే ఇక్కడ మధ్యలో మెగా కృష్ణారెడ్డి ఉన్నాడు. ఇది కట్టింది ఆయనే, సంగమేశ్వరం కాళేశ్వరం కట్టింది ఆయనే. 90% పనులు వీలయ్యాయి.